నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమని వెల్లడి కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల బొమ్మసాని సుబ్బారావును కలిసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వసంత గెలుపుకు కృషి చేస్తానని బొమ్మసాని ప్రకటన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్టాండ్లో ఉన్న పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడి ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదిగ వర్గ ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం విజయంలో మాదిగలు కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో టీడీపీ అధినేతతో మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడుకు పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని మందకృష్ణ కోరారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ లో చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. చింతలపూడిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలిజాను కాదని కంభం విజయరాజుకు టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీని వీడారు. ఇటీవలే నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్దర్ కూడా కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. నా రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే పోస్ట్ ద్వారా కూడా నిన్న పంపించడం జరిగింది. అలాగే మా జిల్లా అధ్యక్షుల వారికి కూడా పంపించడం జరిగింది. ఈరోజు మరి గౌరవనీయులు షర్మిల మేడం గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఎందుకు సార్ అసలు ముఖ్యంగా వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. అదేంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకరితోటి మరి శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేయటం, అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయడానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. విశాఖ డ్రగ్స్ కేసులో ఫైల్స్ తప్పిస్తూ యువజన కొకైన్ పార్టీ దొరికిపోయిందని టీడీపీ ఆరోపించింది. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ బస్సులో తరలిస్తున్న ఫైల్స్ ను పోలీసులు తనిఖీ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. మూలపేట ఎస్ఈజెడ్ ప్రాంతంలో నిలిపి ఉన్న బస్సు నిండా బాక్సులు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబిఐ సోదాలతో రికార్డులు దాచేందుకు కాలనీలో బస్సులు నిలిపినట్లు సమాచారమని ట్వీట్ చేసింది. ఒకసారి ఆపండి. ఒకటి ఓపెన్
చెప్పనా ఎందుకన్నా చేతుల మడ్డలో బట్టి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావుని గొల్లపూడిలోని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అందరితో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేశారు. మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్థానిక తెలుగుదేశం నాయకులతో కలిసి పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావుని గొల్లపూడిలో మర్యాదపూర్వకంగా కలిశారు. బొమ్మసాని సుబ్బారావుని కలిసేందుకు ఆదివారం వసంత కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు వసంత కృష్ణప్రసాద్ని సాదరంగా ఆహ్వానించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు తన అనుచరులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఏపీలో అధికారంలోకి తెచ్చేందుకు అందరం కలిసిమెలిసి ఐక్యమత్యంగా కృషి చేస్తామన్నారు. వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తనకంటే వయసులో పెద్దవారు, పార్టీలో సీనియర్ నాయకులు అయిన బొమ్మసాని సుబ్బారావు లాంటి నాయకులను అందరినీ కలుపుకొని మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. నేను కూడా ఈ మైలవరంలో ఆశించడం జరిగింది. నేను ఆ రోజు కూడా మీడియా మిత్రులందరూ చెప్పడం జరిగింది. పార్టీ ఫైనల్ నిర్ణయం ఏం చేస్తే పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పి మా ప్రాంతంలో నేను ఏ ప్రాంతంలో పనిచేయడానికి పనికొస్తానో ఆ పరిధిలో అన్ని బూతులు బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి కృష్ణప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా మైలవరం నుంచి టీడీపీ బీఫామ్ గెలిచేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 316D ఆధ్వర్యంలో మాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడ అమ్మ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్స్తో పాటు క్లబ్ మెంబర్స్కు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని దృఢ సంకల్పం చేశారు. ఈ క్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ సేవలు అందించి పరమపదించిన వివిధ లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మెంబర్స్ను లింగమనేని రాజారావు, వల్లభనేని త్రివేది, అంబటి ఆంజనేయులు, వేమూరి సత్యనారాయణ, పోలాన వీరరాఘవయ్య, జి ఉమాశంకర్, టి స్వర్ణకుమారి, దోనెపూడి నాగేశ్వరరావు, కె లలితకుమారి, కాపా కమలాకర్ రావు, మానికొండ అర్జునమూర్తి, బోడపాటి రమేష్, కర్రిబాబు రెడ్డి, టి వెంకట్రావు, వంకదారు నాగ ఆంజనేయులు, కేవీఏ పద్మనాభం, కాసరనేని మహాదేవరాయలను స్మరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో సేవలు అందిస్తామని వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ 316D జిల్లా గవర్నర్ శంకర్ గుప్తా, ఫాస్ట్ గవర్నర్ చిగురుపాటి వరప్రసాదరావు, మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది. 1000 మంది లయన్స్ సభ్యులు హాజరవ్వటం, ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వైస్ గవర్నర్ని ఎన్నుకోవటం, దీని కాన్సెప్టు లయన్స్ డిస్ట్రిక్ట్ 316Dలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది సభ్యులతో ఈ సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ జరుపుకోవటం బ్రహ్మాండంగా. రాబోయే రోజుల్లో నూతనంగా ఎన్నికయ్యే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని ఈ సంవత్సరం గద్దే శేషగిరి గారిని డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఆయన కంటెస్ట్ చేస్తారు. అట్లాగే లైన్ వివిపిఎస్ ఆంజనేయులు గారు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా కంటెస్ట్ చేయటం, దానికి ఎలక్షన్ జరుపుకోవటం ఈ సంవత్సరం ప్రత్యేకత. అట్లా అనేక కార్యక్రమాలు నిన్నటి నుంచి 23 సాయంత్రం 4 గంటలకు మొదలైతే ఇవాళ సాయంత్రం 4 గంటల దాకా ఈ 2 రోజుల కార్యక్రమం ముందుగా ప్యానల్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది ఇందులో. అలాగే కల్చరల్ కార్యక్రమాలు, ఆ తర్వాత ఇనాగరల్ సెషన్, ఇవాళ బిజినెస్ సెషన్ కూడా జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఈ ఎలక్షన్లో పాల్గొనటం ఈరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపుగా 104 క్లబ్బులున్న ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా అట్లాగే కృష్ణా జిల్లాలో 104 క్లబ్బులతో ఈ సంవత్సరం చక్కని సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేయటం జరిగింది. అలాంటి స్థితిలో చక్కగా యాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ని ఈ రోజున జరుపుకొని అన్ని క్లబ్బుల్ని సత్కరించుకుని చక్కగా సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగినందుకు సభ్యుల్ని అభినందించడం జరిగింది. దాదాపుగా 600 మంది సభ్యులు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది.
జిల్లాలో 6 బ్లడ్ బ్యాంకులు బ్రహ్మాండంగా మరి పనిచేయటమే కాకుండా ఐ హాస్పిటల్స్ 100 ఆపరేషన్లు ఉచితంగా ఈ జిల్లాలో లైన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం 25,000 నుంచి 30,000 మందికి ఉచిత అన్న ప్రసాద వితరణ కూడా మేము చేయటం జరుగుతుంది. అట్లాగే డయాబెటిక్ ప్రపంచంలో చాలా పెద్ద ఇబ్బందిగా ఉన్న ఈ డయాబెటిక్ మీద ప్రతినిత్యం కూడా క్యాంపులు పెట్టి ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాం చేయటం జరుగుతూ ఉంది. అట్లా ఈ సంవత్సరం ఎన్నో కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటన్నింటినీ పురస్కరించుకుని యాన్యువల్ కన్వెన్షన్ ఇవాళ అమ్మ కళ్యాణ మండపంలో జరుపుకున్నాం. ఈ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమారుగా 100 క్లబ్బుల పరిధిలో ఈరోజు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ 600 మంది డెలిగేట్స్తో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం, అందులో భాగంగా మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, వైస్ గవర్నర్ ఎలక్షన్స్ చక్కగా సగృత్ వాతావరణంలో నిర్వర్తించుకోవటం, దీంతో పాటుగా మరి ఈరోజు మా పెద్దలు పాస్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ గారు కానీ ఇతర పెద్దలందరూ మరి సేవా కార్యక్రమాల గురించి రాబోయే కాలంలో చేయబోయే చక్కటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే అనేక నిర్ణయాలు మరి ఈరోజు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో మరి మెంబర్స్ అందరూ మరి చక్కటి నిర్ణయాలు తీసుకోవటం ఈ కన్వెన్షన్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం. నగరంలో ఉప్పాడ, మైసూర్, కోయంబత్తూర్ నుండి అన్ని రకాల వస్త్రాలు లభించే నూతన అంబటి సిల్క్స్ను విజయవాడ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు. మరిన్ని బ్రాంచ్లను అంబటి సిల్క్స్ ప్రారంభించాలని దీవించారు. నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారుపేరుగా అంబటి సిల్క్స్ నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. టిక్కల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబటి వస్త్రాలయమును అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ, పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణతో కలిసి విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ను ప్రారంభించామని చెప్పారు. విశాఖలో తమ ఆశ్రమంకు అతి సమీపంలోనే అంబటి సిల్క్స్ ఉందని, నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారుపేరుగా నిలవాలన్నారు. అంబటి సిల్క్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎళ్లవేళలా ఉండాలని ఆశీర్వదిస్తున్నానని చెప్పారు. మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. అనంతరం అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ అంబటి సిల్క్స్ విశాఖలో 2019లో ప్రారంభం అయిందని, విజయవంతంగా విజయవాడ మహానగరంలో కూడా ఈరోజు ప్రారంభించామని చెప్పారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సాత్మానందేంద్ర స్వామీజీ ఈ కార్యక్రమానికి రావడం, అంబటి సిల్క్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు విలువ చేసే అన్ని రకాల వస్త్రాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. కస్టమర్కి అనుకూలంగా కస్టమైజ్ చేసే వెసులుబాటు ఉందన్నారు. ఉప్పాడ, మైసూర్, కోయంబత్తూర్ నుండి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని చెప్పారు. అన్ని రకముల చీరలతో పాటు రెడీమేడ్స్ కూడా ఉంటాయన్నారు. యూతుల కోసం గాగ్రాస్, లెహంగా, డిజైనర్ శారీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అనంతరం పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ విదేశాలలో ఫంక్షన్ జరుపుకునే వారు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారని, మహిళలకు అందుబాటులో అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తిరుమలరావు, బ్రహ్మం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం శ్రేయించ దేహిమి. ఈరోజు విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ షాపింగ్ మాల్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషము. ఎందువల్లంటే ఈ అంబటి సిల్క్స్ అనేది విశాఖపట్నంలో మా పీఠానికి అతి సమీపంలో గత 6 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా దేదీప్యమానంగా అంబటి సిల్క్స్ అనేది చాలా మన్ననలను పొందింది. ఎందరో ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా అక్కడ తీర్చుకునే ఒక గొప్ప స్థానంగా అది నిలబడింది. ఈరోజు విజయవాడ మహానగరంలో నాణ్యమైన అలాగే ప్యూర్ పట్టు చీరల్ని అందించే విధంగా ఈ షాపింగ్ మాల్ ఉండడం అనేది చాలా ఆనందదాయకము. ముఖ్యంగా రామకృష్ణ గారు వారు ఎంతో ఆధ్యాత్మికంగా స్వామివారి మా గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క శిష్యులు వారి యొక్క పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి ఈ అంబటి సిల్క్స్ షాపింగ్ మాల్ని విజయవాడలో ప్రారంభించడము, ఇలాంటి షాపింగ్ మాల్లు మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా రావాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారికి కావలసిన వస్త్ర సముదాయాన్ని పొందుపరుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని బ్రాంచులు
అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారు అత్యంత వేగంగా వ్యాపారాన్ని విస్తరించాలని ప్రార్థిస్తున్నాను. అంబటి సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో 2019లో స్టార్ట్ అయ్యి పట్టు చీరలు మెయిన్ మన వస్త్ర వ్యాపారంలో ఒక నాణ్యత గలైనటువంటి షోరూమ్ కింద కస్టమర్ల మన్నలను పొంది విజయవంతంగా ఇక్కడ మన విజయవాడ మహానగరంలోకి ఈ సంవత్సరం 2024 ఈరోజు ఇక్కడ మన అంబటి సిల్క్స్ బ్రాండ్ విజయవాడలో కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇప్పుడే స్వామివారు విశాఖపట్నం శారదాపేట పీఠాధిపతి ఉత్తర కోశాధికారి సాత్మానంద స్వామివారితో మనకి ఇప్పుడు షాపు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాగే నగరంలో పెద్దలు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మన దగ్గర రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 2000 నుంచి అండి. ఎక్స్క్లూజివ్ లూమ్ బేస్ వెరైటీ అండి మన దగ్గర. కాటన్ అయితే కానీ, చందేరి అయితే కానీ, పట్టు, కోర, సిల్క్, మెయిన్ పట్టు చీరలకి మన అంబటి సిల్క్స్ అనేది ఒక నాణ్యత గలమైనటువంటి ఈరోజు రేపు చీర అనేసరికి ఏంటంటే ఒక స్పీడ్గా రావాలి, కస్టమర్కి రకరకాల రేట్లలో ఇవ్వాలి అని చెప్పి మార్కెట్లో కొంచెం దాని పట్టులో ఉన్న నాణ్యతగా అటు ఇటు అవుతూ ఉంది. అది పర్లేదు, అది ఏ వ్యవహారానికి ఆ వ్యవహారం ఉంటుంది. అయితే మన దగ్గర మాత్రం ఒక లూమ్ బేస్ మన నేతన్న నేసే చీర, దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని, దాంట్లో ఉన్న ఒక మోటివ్స్, బూటీసు కాన్సెప్ట్లో ఒక డిజైనర్ కాంటెంపరీ అంటే ఎప్పుడు కూడా ట్రెడిషనల్ డిజైనింగ్లో కాకుండా కొంచెం కాంటెంపరీ అండ్ ఒక లేటెస్ట్ డిజైన్స్లో ఇప్పుడున్న కస్టమర్స్కి అందించే వ్యవహారంలో మనం ఒక నిర్ణయాత్మకమైనటువంటి డిజైన్స్ మనం తయారు చేసుకుని మన నేతనాలతో చేయించుకుని అది మనం కస్టమర్ దగ్గరికి వినియోగదారుల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. వస్త్ర ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక ప్రముఖ స్థానం ఉంది. అటు కోస్టల్ ఆంధ్రాలో అటు నెల్లూరు నుంచి కానీ ఇటు ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి కూడా ఒక పెళ్లి శుభకార్యం వచ్చిందంటే మొట్టమొదటి విజయవాడకే అందరూ వస్తారు. మరి విజయవాడలో వాళ్ళ ఎన్ని బ్రాండ్ ఉన్నా కూడా ఒక కొత్త బ్రాండ్ కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. మరి కృష్ణా జిల్లా ప్రత్యేకంగా ఏమవుతుందంటే ఎక్కువ ఎన్ఆర్ఐ బెల్ట్ ఉన్న మార్కెట్. యాక్చువల్గా విదేశాలు చాలామంది వచ్చినప్పుడు కూడా విజయవాడ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన శుభకార్యాలు అమెరికాలో కానీ జర్నీలో కానీ ఎక్కడ జరుపుకున్నా కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడం అలవాటు. మరి నాణ్యతకు వచ్చేసరికి ఏమవుతుంది మనందరూ తెలిసిందే, ఒక బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ. మరి అంబటి సిల్క్స్ ఈ వ్యాపారంలో ఎన్నో సంవత్సరాలు కూడా ఉన్నారు కాబట్టి నాణ్యత వాళ్ళు డైరెక్ట్గా ఆ లూమ్స్ కొనుక్కొచ్చి ప్రజలకు అందుబాటు ధరలో ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటాలు చేసిన నాదెండ్ల బ్రహ్మయ్యను దారుణంగా హత్య చేయటం దుర్మార్గమని ఐఎఫ్టియు నాయకులు పొలారి అన్నారు. చర్చలకు పిలిచి చంద్రమూట హత్య చేసిందని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ సికామణి సెంటర్లో గల చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో వివిధ కార్మిక, దళిత, బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలారి మాట్లాడుతూ న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీ ముసుగులో చంద్రముఠ మార్చి 7వ తేదీన బ్రహ్మయ్యను కిరాతకంగా హత్య చేశారని మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్యానికి విఘాతమని, హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిని దారుణంగా హత్య చేయడం దుర్మార్గమన్నారు. బాపట్లలో మహిళ మృతి చెందడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం స్పందించిందని, బ్రహ్మయ్య విషయంలో కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. గుంటూరు జిల్లాలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నేతగా గత 40 సంవత్సరాలుగా అనేక భూ పోరాటాలు సాగించి ఇళ్ల స్థలాలు, భూ ఆక్రమణ పోరాటాలు సాగించిన నాదెండ్ల బ్రహ్మయ్యని అదే పార్టీకి చెందిన అగ్రనాయకత్వం చంద్రముఠ మొన్న మార్చి 7వ తేదీన అన్యాయంగా చర్చల కోసం పిలిచి అమానుషంగా చంపేశారు. విప్లవ పార్టీల్లో, విప్లవ రాజకీయాల్లో హత్యా రాజకీయాలు తావలేదు. అలాంటి చోట వల్ల చంద్రముఠ గత 20-30 సంవత్సరాలుగా గుంటూరు జిల్లాను కేంద్రంగా చేసి హత్యా రాజకీయాలు కొనసాగిస్తూ అనేక మందిని బలి తీసుకుంది. ఈ యొక్క హత్యా రాజకీయాలు వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే నాదెండ్ల బ్రహ్మయ్యను అమానుషంగా చంపారో ఆ చంపిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనే రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనాల్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే హడావుడి చేసి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పోలీసులంతా దిగి ఆ కేసులు అరెస్టులు చేశారు. అదే జిల్లాలో గుంటూరులో ఒక సీనియర్ నాయకుడిని చంపేస్తే ఈ రోజు వరకు పోలీసులు పట్టించుకోవట్లేదు. ఈ ద్వంద్వ వైఖరి సరైనది కాదు. ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో చంద్రముఠ ఆ ముఠాని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాలకు ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నదే లక్ష్యమని జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద పటిష్ట కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు MH&FW జాయింట్ డైరెక్టర్ రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ టి రమేష్ అన్నారు. క్షయ వ్యాధికి చికిత్స ఉంది కాబట్టి రోగ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓల్డ్ జీజీహెచ్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్, ఫార్మా కళాశాలల విద్యార్థులు, ఎన్టీఈపీ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు తదితరులు ప్రత్యేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీబీ అధికారి డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ టీబీ కేసుల్లో దాదాపు 24% దేశంలో నమోదవుతున్నాయని, మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని తెలియజేశారు. ఇలాంటి టీబీని 2025 నాటికి పూర్తిగా అంతమొందించాలనే ఉద్దేశంతో జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. క్షయ కేసులను గుర్తించేందుకు రాష్ట్రంలో 720 TrueNot, 5 CB0 సెంటర్ల ద్వారా ఏటా 10 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అడల్ట్ BCG వ్యాక్సినేషన్ అనే కొత్త కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టనున్నట్లు తెలిపారు. మొదటగా 12 జిల్లాల్లో నిర్వహించేందుకు సంబంధించి సర్వే జరుగుతోందన్నారు. టీబీ పేషెంట్లకు పోషకాహార భద్రత కల్పించేందుకు న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నామని, ఇప్పటి వరకు 95,000కు పైగా ఇలాంటి కిట్లను అందించినట్లు తెలిపారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి మనం దాదాపు 52,000 మందికి టెస్ట్ చేస్తే అందులో 5,900 మందికి మనం క్షయవ్యాధి ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరినీ ట్రీట్మెంట్లో పెట్టాము. తర్వాత 2022 సెప్టెంబర్ నుంచి మనం నిక్షయ మిత్రాలు అనే వాళ్ళని గుర్తించి ఆ డోనర్స్ ద్వారా 132 మంది డోనర్స్ ద్వారా మనము 2,433 మందికి న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇంకా ఇస్తూనే ఉన్నారు. అంటే టీబీకి రెగ్యులర్గా మందులు వాడటంతో పాటు వాళ్ళందరికీ కూడా పోషకాహారం కూడా మంచిగా అందితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు అనే ఉద్దేశంతో దాతల సహకారంతో మనం ఇస్తున్నాము. అలానే ప్రతి ఒక్క టీబీ పేషెంట్కి కూడా నెలకి 500 చొప్పున వాళ్ళకి 6 నెలలు అంటే మొత్తం 3,000 వాళ్ళకి డీబీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ప్రైవేట్ సెక్టార్స్లో కూడా మనకి టీబీ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్న పేషెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం CVNAT టెస్టు అట్లానే డ్రగ్ సెన్సిటివిటీ టెస్టు మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర కూడా కన్సెంట్ తీసుకుని వాళ్ళకి కూడా న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నాము. అలానే ప్రతి ఒక్క పల్మరీ ఊపిరితిత్తుల టీబీ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ యొక్క కాంటాక్ట్స్ని కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి మందులు ఇప్పించడం ద్వారా అంటే ప్రివెంటివ్ థెరపీ, టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇవ్వటం ద్వారా ఇది టీబీ స్ప్రెడ్ అవ్వకుండా చూస్తున్నాము. రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ అనేది ఒక బ్యాక్టీరియాలో వచ్చే వ్యాధి అని చెప్పి గుర్తించిన రోజు అన్నమాట. అందుకని ఈ రోజుని ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా అన్ని దేశాల్లో జరుపుతారు. అలాగే మన భారతదేశంలో కూడా క్షయవ్యాధిగ్రస్తులు ప్రపంచంలో ఉన్న వాళ్ళలో 24% మంది మన భారతదేశంలో ఉన్నారు. మన భారతదేశంలో క్షయ అనేది ఇన్ఫెక్షస్ డిసీజ్లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికీ చాలామంది ఏంటంటే మనకి ఇప్పుడు గతంలో ఎప్పుడో టీబీ ఉండేది, ఇప్పుడు టీబీ లేదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల పైగా టెస్టులు నిర్వహించి దాదాపు 88,000 నుంచి 92,000 దాకా కేసులు గుర్తించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా సరైన కంప్లీట్ చికిత్స అనేది అందించడం జరుగుతూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే దాదాపు ఇప్పటికి వరకు మనకి 50 CBNAT ల్యాబ్లు అలాగే 720 TrueNat ల్యాబుల ద్వారా అత్యుత్తమమైన చికిత్స అంటే నిర్ధారణ పరీక్షలు అనేవి బయట ప్రైవేట్ సెక్టర్ కన్నా కూడా మంచి నిర్ధారణ పరీక్షలు మన దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పరీక్షలతో పాటు టీబీ పేషెంట్స్ని గుర్తించి అందరికీ పూర్తిగా
చికిత్స అందించడం ద్వారా ఈ టీబీని మనం నివారించగలుగుతాం. ఎన్నికల సమయంలో ప్రజలను చైతన్యవంతులను చేయవలసిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని అభ్యర్థులు ఒక్కరోజే 40 లక్షలు ఖర్చు పెట్టే నాయకులను చూస్తూ ఉంటామని, ఎవరి వలన ప్రజలకు మేలు జరుగుతుందో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల మీడియా పాత్రపై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా ఏపీడబ్ల్యూజే సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో డబ్బు ప్రవాహం అధికమైందన్నారు. అభ్యర్థులు గెలిచేందుకు ఓట్లను పొందడానికి డబ్బులను ప్రధాన మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పారు. కానీ ప్రజలకు ఏమీ అవసరం, భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి ఓటు వేయాలనేది ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి ఎటువంటి నాయకులు అవసరమన్నది గుర్తించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేయడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఎంసీ దాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు. నుంచి ఇంతమంది పోటీ చేశారు కదా, పార్టీ నుంచి ఎంత ఇచ్చారు, అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టుంటారు, చాలా నిర్భయంగా సత్యమే చెప్పారు. ఆ అంచనాలు వేశాం. పోటీ చేసిన అందరూ అభ్యర్థులు 40 లక్షలు అనుకుంటా. ఇప్పుడు ఎంత? 40 లక్షలు. 40 లక్షలకు ఖర్చు చేయలేని చాలా మంది అభ్యర్థులు ఉంటారు. 40 లక్షలు కూడా ఎన్నికల్లో ఖర్చు చేయని ఉత్సాహం కొద్దీ ఈసారి చూద్దాం, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి విత్డ్రా చేపిస్తారా, ఇవన్నీ ఉంటాయి కదా, వ్యాపారమేగా. అట్లా యావరేజ్ లెక్కేస్తే 10,702 కోట్లు వచ్చాయి ఖర్చు. 10,702 కోట్లు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కనీసం ఖర్చు చేసినటువంటి మొత్తం. యాజమాన్యాలు అడ్డొచ్చాయా ఈ వార్త రాయితే? యాజమాన్య పాలసీలు ఉన్నాయి. మొత్తం ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారని జర్నలిస్టులుగా, ఒక ఆలోచనాపరులుగా, సమాజాన్ని మంచి సన్మార్గంలో పయనించాలని కోరుకునే వాళ్ళగా ఏ పేపరు అంచనా వేసి రాస్తే వద్దంటుందో చెప్పండి. పత్రిక పెట్టి ఉద్యమంలో ముందుకు పోవడం కానీ ఇట్లా అనేక మంది, టంగుటూరి ప్రకాశం పంతులు, గాంధీజీ, వావరాడు గోపాలకృష్ణ, మన పేరు చెప్పుకుంటే జర్నలిస్ట్ కానీ జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మనకు కనపడ. కానీ ఈరోజు ఎందుకు బాధేస్తుందంటే, ఒక సమస్య మీద ఒక 10 నిమిషాలు మాట్లాడలేని వాళ్ళందరూ ఎంపీలు గాను, ఎమ్మెల్యే గాను కనబడుతూ ఉంటారు. ఆనాడు నైతిక బలం ఉంది, సేవా బలం ఉంది, ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఈనాడు డబ్బు ఒకటే ప్రధాన పాత్ర పోషిస్తాం. గెలుపు గుర్రాల్లో మొదటి గుర్రం ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెట్టగలరు. 1952లో మనం లోక్సభ చూస్తే అందులో నీకు ఒక్కడు కనపడడు క్రిమినల్గా ఉన్నవాడు, ఒక్కడు కనపడడు ఈజీగా డబ్బు సంపాదించిన వాడు. కనపడిన వాళ్ళందరూ కూడా త్యాగాలు చేసిన వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, తన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్ని జాగృతం చేసిన వాళ్ళు. కానీ ఈరోజు మనం లోక్సభ చూస్తే 30% మంది క్రిమినల్స్ ఉన్నారు. సగటు ఆదాయం లోక్సభ సభ్యులకి కోట్లలో ఉంది. అది కోటీశ్వరుల సభలాగా మారింది తప్పితే ప్రజల సభగా మారింది. ఒకనాడు 100 రూపాయలు 50 రూపాయలు ఓటుకి ఇస్తే చాలా గొప్పగా భావించేవాడు. ఈరోజు 2000 3000 జరుగుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్లో 5000 కూడా జరుగుతుంది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమించారు. దీనికి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా, రాష్ట్ర కమిటీగా, ఆంధ్రప్రదేశ్ ఏపీడబ్ల్యూజేగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కమిటీ పక్షాన మన జాతీయ అధ్యక్షుల్ని గౌరవించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలుపుతాను. బాధ్యతలు అందరికీ రావచ్చు, కానీ ఆ బాధ్యతల్ని
నిర్వర్తించడంలో ఉన్న నాయకత్వ పమిట ఏదైతే ఉందో, నాయకత్వ పటిమ కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారికి నిదర్శనం అది. ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్థాపించి 68 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకెళ్తూ భారతదేశంలో జర్నలిస్టులు ఈరోజు ఏదైనా ఒక లబ్ధి పొందుతున్నాడు ప్రభుత్వ పరంగా, సమస్యల మీద పోరాటం చేస్తున్నామంటే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు లాంటి అగ్రనాయకులు. సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మన భవిష్యత్తుని, దేశ భవిష్యత్తును కూడా నిర్ణయించేవి సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికలు అనేది దేని మీద ఆధారపడి ఉంటాయంటే, ఓటు అనేటువంటి ఒక హక్కు. ఆర్టికల్ 326 మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు, ఓటు హక్కు. ఇది హక్కే కాదు, బాధ్యత కూడా. ఓటు హక్కుని వినియోగించకపోతే నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడదు, చెప్పుకోవడం తప్పదు. ఐ మీన్ ఇండియన్ అని చెబుతూ నేను ఓటు వేయను అంటేటగా. అంచేత ఈ ప్రజల్లో ఈ అవగాహన కలిగించాలి. నాయన ఓటు వేసే రోజున, ఎన్నికల రోజున సెలవిస్తారు కాబట్టి ఇంట్లో కూర్చొని కాకాడుకోవడం లేదా ఇంకో రకంగా ఆనందించడం కాకుండా కొంత సమయాన్ని వెచ్చించి ఓటు కూడా వేయండి. మీకు నచ్చిన వారికి వేయండి. మీడియా పాత్ర వీరికి వేయండి, వారికి వేయండి అని కాదు. అది మన బాధ్యత కాదు, అది మన పని కాదు. చెబుతాం ఎవరు ఏమిటి అనేటువంటిది, ప్రజలకు అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని అందజేస్తాం. మత సామరస్యానికి ప్రతీకగా పంజా సెంటర్ నందు ప్రతి ఏడాది రంజాన్ వేడుకలు జరుగుతాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. పంజా సెంటర్ నందు ఏర్పాటు చేసిన హలీం సెంటర్లతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుందని అన్నారు. గత 16 ఏళ్లుగా జెడ్&ఎస్ బాషీ హలీం సెంటర్ ద్వారా ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన హలీంను అందిస్తున్న బాషీని అభినందించారు. పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో హలీం సెంటర్స్తో సందడి నెలకొంది. పంజా సెంటర్ మజీద్ ఎదురుగా ఏర్పాటు చేసిన జెడ్&ఎస్ బాషీ హలీం సెంటర్ను విజయవాడ ఎంపీ కేశినేని నాని, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా హలీంను వారు టేస్ట్ చేశారు. అనంతరం వారు ఉద్దేశించి వారు మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ పవిత్రమైందని తెలిపారు. 4 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వన్ టౌన్లో ప్రసిద్ధిగాంచిన పంజా సెంటర్ ప్రాంతంలో ప్రతి ఏడాది హలీం సెంటర్స్ ఏర్పాటు చేస్తారని, అన్ని మతాలకు చెందిన వారు ఈ ప్రాంతానికి విచ్చేసి హలీంను టేస్ట్ చేస్తారని వివరించారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పత్రిక పెట్టి ఉద్యమంలో ముందుకు పోవడం కానీ ఇట్లా అనేక మంది, టంగుటూరి ప్రకాశం పంతులు, గాంధీజీ, వావరాడు గోపాలకృష్ణ, మన పేరు చెప్పుకుంటే జర్నలిస్ట్ కానీ జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మనకు కనపడ. కానీ ఈరోజు ఎందుకు బాధేస్తుందంటే, ఒక సమస్య మీద ఒక 10 నిమిషాలు మాట్లాడలేని వాళ్ళందరూ ఎంపీలు గాను, ఎమ్మెల్యే గాను కనపడుతూ ఉంటారు. ఆనాడు నైతిక బలం ఉంది, సేవా బలం ఉంది, ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఈనాడు డబ్బు ఒకటే ప్రధాన పాత్ర పోషిస్తాం. గెలుపు గుర్రాల్లో మొదటి గుర్రం ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెట్టగలరు. 1952లో మనం లోక్సభ చూస్తే అందులో నీకు ఒక్కడు కనపడడు క్రిమినల్గా ఉన్నవాడు, ఒక్కడు కనపడడు ఈజీగా డబ్బు సంపాదించిన వాడు. కనపడిన వాళ్ళందరూ కూడా త్యాగాలు చేసిన వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, తన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్ని జాగృతం చేసిన వాళ్ళు. కానీ ఈరోజు మనం లోక్సభ చూస్తే 30% మంది క్రిమినల్స్ ఉన్నారు. సగటు ఆదాయం లోక్సభ సభ్యులకి కోట్లలో ఉంది. అది కోటీశ్వరుల సభలాగా మారింది తప్పితే ప్రజల సభగా మారలేదు.
విజయవాడలో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. మద్యం సేవించి బస్టాండ్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ బెంచీలు ఆక్రమించుకుని నిద్రించడంతో ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది వారిని పంపించేందుకు యత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా నిందితులు రెచ్చిపోయి ఏకంగా 100 మంది దాడికి దిగారు. అదనపు పోలీసు బలగాలు రావడంతో పరిస్థితి అదుపులోకి రాగా నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం తాగిన కొందరు యాచకులు బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రించారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది వెళ్లారు. యాచకులను నిద్రలేపేందుకు ప్రయత్నించగా వారు దాడికి దిగారు. ఒక్కసారిగా సుమారు 100 మంది యాచకులు బ్లేడ్ బ్యాచ్ దాడికి యత్నించారు. బ్లేడ్లతో దాడికి పాల్పడటంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ క్రమంలో సాంబయ్య అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలు కూడా అయ్యాయి. ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈలోపు అదనపు బలగాలు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. అయితే రైల్వే స్టేషన్కు రానివ్వకపోవడంతో వారందరూ బస్టాండ్కు వస్తున్నారని స్థానికులు కొందరు తెలిపారు. ఈ పవిత్రమైన ఈస్టర్ వారంలో భక్తులు క్రీస్తు పట్ల విశ్వాసంతో మట్టల ఆదివారం పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందని సిఎస్ఐ క్రీస్తు దేవాలయం ఫాదర్ ఆనందరావు తెలిపారు. క్రీస్తు మార్గమే మానవునికి రక్షణ మార్గమని ప్రతి ఒక్క క్రైస్తవులు గ్రహించాలని అన్నారు. మానవాళికి సేవకుడిగా, రక్షకుడిగా మానవ రూపంలో జన్మించిన క్రీస్తు ప్రతి ఒక్కరి రక్షణ కోసం శిలువపై త్యాగం చేశారని వివరించారు. విద్యాధరపురంలో ఉన్న సిఎస్ఏ క్రీస్తు దేవాలయం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగను పురస్కరించుకొని 100 మంది భక్తులు తరలి రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. యేసు శిలువతో పాటు వివిధ వేషధారణలతో భక్తులు మట్టలతో భక్తి గీతాలను ఆలపిస్తూ చర్చి పరిసర ప్రాంతాల్లో కుమ్మరపాలెం సెంటర్ వరకు ఊరేగించారు. యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ఐ క్రీస్తు దేవాలయం చర్చి ఫాదర్ ఆనందరావు మాట్లాడుతూ క్రైస్తవులు మట్ల పండుగగా ఆచరిస్తారని చెప్పారు. భక్తి శ్రద్ధలతో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ క్రీస్తు దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి మీ అందరికీ కూడా మట్టలాదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రెవరెండ్ డాక్టర్ రేమల్లి ఆనందరావు. మరి విద్యాధరపురం సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ప్రిజిబిటర్ ఇన్ఛార్జిగా, గురువుగా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి మా యొక్క సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, మరి అలాగే ట్రెజరర్ గారు వీరు సెక్రటరీ గారు, మరియు మా సంఘ కమిటీ సభ్యులు. మరి ఈరోజు 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి ముందు యెరూషలేము యొక్క యాత్ర కొనసాగించడానికి ఆయన రాజులు రాజయ్యుండి సర్వలోకానికి ఆయన యొక్క శాంతిని స్థాపించడానికి ఈ లోకంలో ఆయన జన్మించడం, మరి ఆ జన్మని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన శిలువ మరణానికి బయలుదేరే ముందు తన శిష్యులతో కలిసి ఏ రీతిగా యెరూషలేము యొక్క యాత్ర కొనసాగించారో మరి దానికి సాదృశ్యంగా మరి మా యొక్క సంఘం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా ఆనాడు యేసు ప్రభువారు గార్ధపై మీద ఎలా ప్రయాణాన్ని కొనసాగించారో దానికి సూచనగా మేము కూడా గార్ధబాన్ని తీసుకురావడం జరిగింది. దాని మీద యేసు ప్రభువారి యొక్క రూపంలో ఒక కుమారునికి అలాగే వస్త్రాలు ధరించి దాని మీద కూర్చుండబెట్టడం, తర్వాత ఆయన 12 మంది శిష్యులు ఏ రీతిగా ప్రభు వెంట యెరూషలేము యొక్క ప్రయాణాన్ని కొనసాగించారో దానికి సూచనగా, అలాగే ఆయన వెంట వెళ్ళినటువంటి 1000 మంది జనసమూహానికి సూచనగా మా విద్యాధరపురం క్రీస్తు దేవాలయ సంఘం నుండి ఇంతమంది బయలుదేరి ర్యాలీగా వీధి వీధుల్లో తిరుగుతూ యేసు యొక్క ఆ మట్టలాదివారానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని వివరించడానికి రాజులు రాజుగా, ప్రభువులు ప్రభువుగా, లోకరక్షకునిగా ఆయన
ఈ లోకంలో జన్మించి శిలువ మరణాన్ని ఏ రీతిగా కొనసాగించడానికి తన చివరి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారో మరి దానికి సాదృశ్యంగా జ్ఞాపకం చేయడం జరుగుతుంది. యేసు ప్రభు వారు యెరూషలేము జయప్రవేశం మరి సందర్భంగా ప్రపంచమంతా ఈరోజు మరి మట్టలాదివారిని ఎంత ఘనముగా చేసుకోవడానికి అందులో దాగిన ఆంతరం ఏమిటంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తూ ప్రతి విషయంలో కూడా మరి యెరూషలేములో ఆయనకి శ్రమలు ఉన్నవి, మరణం ఉందని తెలిసి కూడా ఆయన ఎంతగానో తగ్గించుకొని ఆ యెరూషలేము జయప్రవేశానికి కూడా తన వాహనాన్ని మరి గుర్రాన్ని ఎంచుకోకుండా గాడిదను మరి గార్ధవాన్ని తగ్గించుకున్న దీనాతి దీనంగా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారో ఆయన యొక్క జీవితాంతము మనకు ప్రతిదీ చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆయన గాడిద మీద మరి ఎక్కించుకొని మరి దాని మీద ప్రయాణం చేస్తూ సకల మానవాళికి తన జీవిత విధానం ద్వారా అనేకలు మరి నీతి విలువలను మనకు బోధిస్తూ ఈరోజు మనం ఈ లోకంలో ఎలా జీవిస్తే ఆయన రాజ్యంలో చేరతామనేది ఈ యెరూషలేము జయప్రవేశం ద్వారా ఆయన యొక్క సంబోధన అనేది మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మట్టలాదివారం సందర్భంగా మరి యెరూషలేములో యేసు ప్రభు వారు ఏ మరణాన్ని పొందబోతున్నారో ఆయన ఏ విధంగా వెళ్తున్నారో మనం కూడా అలాగా ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా ఆయన రాజుగా ఉండి కూడా తగ్గించుకున్నట్టుగా ఈ లోకంలో మనం కూడా తగ్గించుకున్నట్టే ఆయన రాజ్యానికి వారసులం అవుతూ ఉంటూ ఈ మట్టలాదివారం శుభాలు మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. జగ్గైపేట, మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నామని పేర్కొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం రాజగోపురం వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్తో పాటు నియోజకవర్గం బీసీ సంక్షేమం తరపున అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో మా బీసీలని నిలబెట్టుకుందాం, మన బీసీలని మనం గెలిపించుకుందామని చెప్పి మేము అంతా నిర్ణయం తీసుకున్నాం. అయితే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గేపేట, తూర్పు, సెంట్రల్, పశ్చిమ ఈ నియోజకవర్గాల్లో మేము క్యాండిడేట్లందరినీ మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ క్యాండిడేట్లందరూ ఏ నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ నిలబెడతామని విజయవాడ తూర్పు కాపుల నుంచే పెడుతున్నారు బీసీ నుంచి, సెంట్రల్ నుంచి అసెంబ్లీ అభ్యర్థి నాగవంశీకులు బీసీ నుంచి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మైలవరం నియోజకవర్గం వచ్చి గౌడాస్ నుంచే పెడుతున్నాము, జగ్గేపేట నుంచి యాదవుల కులం నుంచి నిలబెడుతున్నాము. నెక్స్ట్ నందిగామ, మైలవరం ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి మా సోదరులు అయ్యారు కాబట్టి అక్కడ కూడా నిర్ణయం తీసుకోవాలా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఇంకో విషయం చెప్పాలి, విజయవాడ పార్లమెంటు కూడా అసెంబ్లీ పార్లమెంటు కూడా బీసీ అభ్యర్థి నుంచే పెడదామని మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ అభ్యర్థులను కూడా త్వరలో మేము ప్రకటిస్తాము కంపల్సరిగా. మేము ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మీ అభ్యర్థులు ప్రకటించగా నుంచి మా అభ్యర్థులు అనౌన్స్ చేసిన కాడి నుంచి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేపు కరెక్ట్గా కొన్ని రోజుల్లో కంపల్సరిగా మేము అభ్యర్థులని నిర్ణయం తీస్తాము. విజయవాడ పార్లమెంట్ టార్గెట్ చేసాం మేము. ఆ టార్గెట్లోనే ఉన్న ఈ విజయవాడ పార్లమెంట్లో బీసీలకి చాలా అన్యాయం జరిగింది, న్యాయం అయితే జరగలేదు. అయితే మేము 24 ఎలక్షన్లో మా బీసీల ప్రభావం ఏంటో మేము చూపిస్తామని మేము నిర్ణయం తీసుకున్నామండి. నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు. తమ సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పడిన వైసీపీ పార్టీకే తమ మద్దతు ఉంటుందని నాగవంశాల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. 70 ఏళ్లుగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలని పోరాటాలు చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రమే తమను గుర్తించిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. నాగవంశీయులు సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని నాగవంశం సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రకాష్ నగర్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 70 ఏళ్లుగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలని పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ పోరాటానికి ఫలితం లభించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ పోరాటాలు ఫలించిందని చెప్పారు. నాగవంశీయులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి గుర్తింపు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రకాష్ నగర్లో తమ సంఘంకు చెందిన స్థలంలో కమిటీ హాల్ నిర్మాణానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి కలిసి 20 లక్షల ఆర్థిక సాయం చేశారని, వారు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని అన్నారు. తమ సామాజిక వర్గానికి చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోమని, ప్రతి గడపకు తిరిగి వైసీపీ విజయానికి తోడ్పాటును అందజేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా
మేము మా కుల సంఘానికి గుర్తింపు రావాలని అలాగే మేము కూడా ఈ సమాజంలో ఒకరివని చెప్పి మేము కోరుకుంటూ ఈ పోరాటం అనేది 70 సంవత్సరాల క్రితం నుంచి మేము నడిపిస్తున్నాము. కానీ ఎటువంటి అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ గుర్తింపు రావడం అనేది జరిగింది. అలాగే మాకు ఈ మండపానికి కూడా ఈ సహకారం అందించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళు మాకు ఈ అభివృద్ధికి సహకరించారు. కాబట్టి వాళ్ళకి మేము తప్పనిసరిగా మా వంతు సహకారం అందించడానికి మేము ఈ సమావేశంలో మేము పాల్గొన్నాము. తప్పనిసరిగా మా కుల సంఘాల అందరి దగ్గరికి తిరిగి మా నాయకులు మేము మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మా కులస్తుల్లో వాళ్ళ చైతన్యం చేసి తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకి అండదండగా నిలవాలి. నాగవంశం సంక్షేమ సంఘం గత 60-70 సంవత్సరాల నుంచి మేము మా హక్కుల గురించి పోరాటం జరుగుతుంది. ఈరోజు నాగవంశం ఈ కమిటీ హాల్లో అధ్యక్షులు కాలాడి సూర్యనారాయణ గారు, బుడ్డప్పలనాయుడు గారు, మిగతా నాగవంశం పెద్దలందరికీ అందరం కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ మా నాగవంశం సంఘాన్ని గుర్తించింది ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మేము గర్వంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే నాగవంశం సంఘం తరపున అసలు నాగవంశం సంఘం అనేది చాలామంది ప్రజానాయకులకు తెలియదు. నాగవంశం అంటే ఏంటి, అసలు నాగవంశం మా కులవృత్తి వ్యవసాయం. అయితే నాగవంశంని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేషను దానికి కలిగించి బొడ్డు అప్పలకొండమ్మ గారిని చైర్మన్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ప్రతి నాగవంశముడు కూడా కుటుంబ సభ్యుడు అందరూ కూడా దీన్ని ఆలోచించాలి. విజయవాడ నాగవంశ సంక్షేమ సంఘం అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నాగవంశ సంఘం కమిటీలు రెండు కూడాను గత 2 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మా కులస్తులకి మా వంతు సహకారంగా నిత్యం మా యొక్క వ్యాపారాలు కానీ మా ఉద్యోగాలు చేసుకుంటూ మా కులాభివృద్ధి కోసం మేమైతే చేయగలుగుతామో అది చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ ధర్మలాలో మాకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి, రాజకీయ పార్టీలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుట్లో భాగంగా మాకు ఒక నాగవంశ సంక్షేమ సంఘాన్ని కూడా బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ని అదేవిధంగా డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పే వ్యక్తికి, మాటలు చెప్పే వ్యక్తికి, చేతలు చేసే వ్యక్తికి నిదర్శనం ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి గుర్తింపు. మన భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక కులం ముందుకు ఎదగాలన్నా చేయాలన్నా ప్రభుత్వం యొక్క తోడ్పాటు చాలా అవసరం. విద్యాపరంగా కానీ ప్రభుత్వం ఆదుకుంటేనే ఆ కులం అభివృద్ధి చెందుతుంది అనేది అందుకు గుర్తించాల్సిన విషయం. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగా మాకు నాగవంశ సంఘాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఈ పత్రికా సమావేశం తరఫున ముఖ్యంగా మా యొక్క 2 కమిటీల తరపు నుంచి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము మా నాగవంశులకు చిరస్థాయిగా ఉన్నటువంటి కళ్యాణ మండప నిర్మాణ భాగంలో మా యొక్క కమిటీలందరం కూడా ఎంతో ఆర్థికంగా వెనకబడినప్పటికీ కూడాను మేము మా యొక్క కమ్యూనిటీ అభివృద్ధి కోసం మాకు ఈ కళ్యాణ మండప నిర్మాణం కోసం కమిటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కమిటీ సభ్యులు మాత్రమే ఎవరైతే ఉన్నాం వాళ్ళు అలా కొంతమంది ఇచ్చిన నిధులతో ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాన్ని ఏర్పాటు చేసినటువంటి భవనంగా ఈ యొక్క వేదిక కానీ ఈ యొక్క ప్రహరీ గడు కూడా మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కు అడ్డాగా మారిపోతోందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. వైజాగ్లో 25,000 కేజీల డ్రగ్స్ దొరకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా తమకు ఈ డ్రగ్స్ కు సంబంధం లేదని చెప్పలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని డ్రగ్స్కు అడ్డాగా మార్చేస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రగ్స్ దొరకడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఆయా పార్టీలకు చెందిన నేతలు తమకు డ్రగ్స్కి సంబంధం లేదని చెప్పలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత ఎక్కువ మార్గ ద్రవ్యాలకు
అలవాటు పడ్డారని ఆరోపించారు. గతంలో కూడా విజయవాడ కేంద్రంగా బయటపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ డ్రగ్స్కు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని మార్చుతామని, ఆ రాజకీయ నాయకులకే తాము ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాయి. సార్వత్రిక ఎన్నికలు నెల రోజుల్లో సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల క్రితం విశాఖపట్నం కేంద్రంగా సుమారు 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడినటువంటి పరిస్థితులు మనం కల్లారా చూసాం. రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, వైసీపీ, టీడీపీ ఒకరిమైన ఒకరు మాది కాదంటే మాది, మాది కాదంటే మాదని ఒకరిమైన ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితి తప్ప ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ ఈ రోజుకి కూడా 3 రోజులు గడుస్తున్నారు. మీడియా ముందుకు కానీ అదేవిధంగా బయటకు వచ్చి కానీ మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పలేకపోతా ఉండడమే దీనికి బలం చేకూరుస్తుందని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తు పదార్థాల కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడంతో పాటుగా యూనివర్సిటీలు, విద్యా కేంద్రాలు కేంద్రంగా గంజాయి వాడకాన్ని ఎక్కువగా చట్టబద్ధత కల్పించినటువంటి పరిస్థితి ఉంది. గత 6 నెలలు 7 నెలల క్రితం విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడినటువంటి పరిస్థితి. ఎన్నికలు నెల రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో వైజాగ్ కేంద్రంగా ఈరోజు 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి ఎన్నికల్లో మత్తు పదార్థాలని యువతకి, ప్రజలకి ఆశ చూపి ఎన్నికల్లో అది రానున్నటువంటి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ పన్నాగం పన్నాయని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దీంట్లో నిగ్గుదేల్చాలని, అదేవిధంగా ఉన్నటువంటి అధికార పార్టీ, అదే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోల్లో ఎవరైతే మత్తు పదార్థాలకు రహితంగా ఈ రాష్ట్రాన్ని చేస్తామని చెప్పేసి ప్రకటిస్తారో వారికే విద్యార్థి యువజన సంఘాల మద్దతు తెలియజేస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా పేర్కొన్నటువంటి వైజాగ్లో గత 3 రోజుల నుంచి కూడా డ్రగ్స్ పట్టుబడిన పద్ధతిలో రాష్ట్రం అంతా కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ పార్టీలు ఇది మా పార్టీకి సంబంధించినటువంటి కంపెనీ అంటే ఇంకో పార్టీకి సంబంధించి చెప్పేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ వాటి వెనకాల ఉన్నటువంటి ఎవరు నిజంగా వాస్తవంగా ఈ కంపెనీకి తరలిచ్చారని చెప్పేసి కూడా ఎవరు కూడా బయటకు తెలియదు. ఈరోజు సిబిఐ వాళ్ళు 3 రోజుల నుంచి కూడా, గతంలో మనం అనేక కేసులు చూసాం, సిబిఐ వాళ్ళు వెంటనే మరుసటి రోజు దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు అరెస్ట్ చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ 25,000 కిలోల హెరాయిన్, కొకైన్, మత్తు పదార్థాలు దొరికి ఈరోజు 3 రోజుల నుంచి విచారణ జరుపుతున్నారే కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా కోరుతాను. అదేవిధంగా మీరు చేసినటువంటి నిన్న మొన్న శాంపుల్ టెస్ట్ అన్నీ కూడా చేశారు. ఏ టెస్ట్ తీసుకున్నా కూడా అన్నింటిలో కూడా మిక్స్డ్గా ఈరోజు డ్రగ్స్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ శాంపుల్ సేకరణలో పాజిటివ్గా వచ్చినాయని చెప్పేసి సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఇంటర్పోల్ సాయం, వాళ్ళు ఇంటర్పోల్ కానీ వాళ్ళు చెప్పకపోతే ఈరోజు ఆ డ్రగ్స్ కూడా 25,000 కిలోలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఈరోజు వాటన్నిటి కూడా పంపిణీ చేసే పరిస్థితికి ఏర్పడేది. భారతదేశంలో రేపు చంద్రగ్రహణం ఉందని వస్తున్న రూమర్స్పై చిలకలూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ స్పందించారు. మన దేశంలో రేపు చంద్రగ్రహణం లేదు. ఇది అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. ప్రజలందరూ సంతోషంగా హోలీ పండుగను జరుపుకోవచ్చు. ఇలాంటి గ్రహణాలు వస్తే మేము 2 వారాల ముందే చెబుతామని ఆయన వివరించారు. ఇవాళ పొద్దున్న నుంచి చిలుకూరులో భక్తులు ఒకటే ప్రశ్న, 100 మంది భక్తుల్లో 50 మంది అడుగుతున్నారు, రేపు చంద్రగ్రహణం ఉంది కదా పంతులు గారు, రేపు మేమేమి పాటించాలి, మేమేం నియమాలు పాటించాలని అడుగుతున్నారు. భక్తులందరికీ కూడా ఒకటే మాట, రేపు చంద్రగ్రహణం మనకి లేదు, ఈ భారతదేశంలో కనిపించదు, దానివల్ల ఏ భయాలు అవసరం లేదు. ఇది అమెరికాలో, ఆఫ్రికాలో ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ సమయం ప్రకారం చూస్తే పొద్దున 9:30 నుంచి ఒక గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం. పొద్దున చంద్రుడు కనిపిస్తాడా అండి భక్తులారా? ఏం ప్రశ్నలండి? హోలీ రోజు గ్రహణం పడుతుంది కదా, మాకేమైనా ఇబ్బందులు వస్తాయా, గర్భిణీ స్త్రీలు ఏం పాటించాలి, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు. రేపు గుడి బంద్ ఉంటుందా అడుగుతున్నారు. ఏమైనా మాకు ఈ ప్రశ్నలు విన్నప్పుడు ఒక విధమైన ఆశ్చర్యం కలుగుతున్నది. ఎవరు ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అయ్యా, ఉన్న భయాలతోనే భక్తులు చేస్తున్నారు, కొత్త కొత్త భయాలు దయచేసి సృష్టించకండి అయ్యా. రెండవది, మీ అందరికీ ఒక మాట, ఇలాంటి గ్రహణాలు వస్తే 15-20 రోజుల ముందు నుంచి మేము అనౌన్స్మెంట్ చేస్తాం. గ్రహణం రోజు వస్తుంది, ఆ రోజు దేవాలయం మూతగా పెడతాము, టైమింగ్స్ ఇలా ఉంటాయి అని మేము అనౌన్స్మెంట్ చేస్తాము. మేము అనౌన్స్మెంట్ చేయలేదు,
దయచేసి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రేపు మనకి చంద్రగ్రహణం లేదు కాక లేదు. సంతోషంగా మీరు హోలీ పండుగ జరుపుకోండి. అందరూ ఎలా నార్మల్గా ఉండాలో అలా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును కలిసిన మందా కృష్ణ మాదిగ, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ, టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమని వెల్లడి. కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా, పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. బొమ్మసాని సుబ్బారావును కలిసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వసంత గెలుపుకు కృషి చేస్తానని బొమ్మసాని ప్రకటన. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్టాండ్లో ఉన్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.